ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు రాత్రి 8:45 లోపు ఒక వార్త. శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి, మీకు అందుతుంది. అది ఏం వార్త, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో వ్యక్తులను కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో అసలు కనిపించదు. ఏ పనైనా సరే ఆలోచించి అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఆగస్టు 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నా వారైనా సరే, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 8:45 లోపు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక న్యూస్ అయితే, అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక వార్తనైతే రాత్రి 8:45 లోపు మీకు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యండి. ఏ యొక్క సమస్యనైనా సరే మీరు ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు. అలాగే మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాలలో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే పరిస్థితులు మీకు అతి కొద్ది రోజుల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు మీరు వింటారని చెప్పుకోవాలి. అదే విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు 23వ తారీఖు ఆదివారం రోజున మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్, అంటే మిమ్మల్ని చేసేటువంటి ఒక
ఒక వార్తనైతే వినబోతున్నారు. సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.